స్మరణం పుష్టికారణం అని చెప్తున్నారు. కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, అవి స్మరిస్తే చాలు అంత శక్తివంతం. స్మరణము అంటే మనసుతో చేసేది, సేవ శరీరంతో చేస్తారు. మనసుకి జ్ఞాపకం వచ్చిందనుకోండి, జ్ఞాపకం వచ్చినటువంటి ఉత్తర క్షణంలో పుష్టికారకమైనదేదో దానిని నిరూపణం చేసి చెప్తున్నారు. గోవుని స్మరిస్తే, గోవు గురించి ఆలోచిస్తే, గోవుతో అనుబంధం ఉంటే, నేను గోశాలకి వెళ్ళాలి కదా, నేను గోశాలకి ఇవ్వాలి కదా, నేను ఈ తిథిలో ఏ పౌర్ణమి తిథో పెట్టుకున్నారనుకోండి, నేను గోవుకి వెళ్ళి గ్రాసం పెట్టాలి కదా, నవధాన్యాలు ఇవ్వాలి కదా, ఒక్కసారి నెలకి నేను గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి కదా అని మీరు ఏదో మనసులో స్మరణ చేశారనుకోండి, అది పుష్టినిస్తుంది. ఆ పుష్టి అన్న మాటకి తుష్టి అన్న మాటకి రెండిటికి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. తుష్టి వేరు, పుష్టి వేరు. పుష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏది తింటున్నారో అది మీరు అవ్వాలి. మీరు ఏది తింటున్నారో అది మీరు అవ్వకపోతే ఆరోగ్యంగా లేరని గుర్తు. నేను ఏది తింటున్నానో అది జీర్ణమైపోయి నా సప్తధాతువులుగా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధగా మారిపోవాలి. పిప్పి బయటికి వెళ్ళిపోవాలి. శరీరము వృద్ధిలోకి రావాలి. ఈ శరీరంతో ధార్మికమైన పనులు చేసి నేను ధనము సంపాదించాలి, నా భార్యాబిడ్డల్ని పోషించాలి, కీర్తివంతుణ్ణి కావాలి, దాన ధర్మాలు చెయ్యాలి. ఇటువంటివి నేను చేయడానికి నాకు శక్తి కావాలి అని నిజానికి ఎప్పుడు అడుగుతారంటే, వివాహం జరిగినప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు 3 మాటలు మాత్రం మంత్రంతో పోసుకుంటారు. తర్వాత పోసుకునేది వేడుక. ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత కలగడానికి, స్వాతంత్రం కలగడానికి పోసుకుంటారు. కానీ 3 మాటలు మంత్రంతో పోసుకుంటారు. ఆ 3 మాటలు మంత్రంతో పోసుకున్నప్పుడు 3 విషయాలు అడుగుతారు. ప్రజామే కామ సమృద్ధ్యతాం. నేను ఈ వివాహం ఎందుకు చేసుకున్నాను అంటే, ఈమెను ధర్మపత్నిగా స్వీకరించాను, నాకు ధార్మికమైన సంతానము పుష్కలముగా కలుగుగాక, నాకు కొడుకు పుట్టాలి, నా తర్వాత నా పూజామందిరంలో పూజ చెయ్యాలి, నాకు కూతురు పుట్టాలి, ఆమెకు కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత నాతో కలిపి 21 తరాలు తరించాలి. కాబట్టి నాకు మగపిల్లలు కావాలి, ఆడపిల్లలు కావాలి. కాబట్టి ప్రజామేకామ సమృద్ధ్యతాం, నాకు సంతానం కావాలి ధార్మికంగా. రెండోది యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం, నేను బాగా యజ్ఞములు చెయ్యాలి, యజ్ఞములకు సహకరించాలి. అట్లా చెయ్యడానికి కావలసిన ధనం నాకు కావాలి. పశవో మే కామ సమృద్ధ్యతాం, నాకు కావలసినన్ని పశువులు ఉండాలి, అందులో గుర్రాలు ఉండాలి, వాహనాలు ఉండాలి, ఏనుగులు ఉండాలి. ఇప్పుడు అవన్నిటికీ బదులు బహుశः మంచి మంచి వాహనములయ్యి ఉండొచ్చు. ఇవన్నీ నాకు కావాలి. ఇవన్నీ ఉండడానికే పుష్టి అంటారు. ఈ పుష్టి ఉండడం ఒకెత్తిది ఉండాలి, దరిద్రంతో ఉండాలని ఎవ్వడూ కోరుకోడు. ప్రొఫెసర్ లావెటర్ చెప్పినట్టు, దరిద్రుడై పుట్టడం తప్పు కాకపోవచ్చు, దరిద్రుడిగా మరణించకూడదు. కష్టపడి సంపాదించి పుట్టినప్పటికన్నా గొప్ప స్థితిని తాను పొందాలి. చెమట అంత సువాసన కలిగినది. చెమటతో మనిషి స్వీయ సమృద్ధిని సంపాదించాలి. అభూతిమ సమృద్ధించ అని శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తారు. పుష్టి కలగాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, కష్టపడి పని చెయ్యాలి, చెయ్యాలన్న ఉత్సాహం ఉండాలి, ధనం సంపాదించాలి, ఇల్లు వృద్ధిలోకి రావాలి. ఒకప్పుడు అద్దెంట్లో ఉన్నాడు, స్వగృహే అని సంకల్పం చెప్పుకోవాలి, దేశం కోసం పని చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి నేను. దీనితో పాటు పుష్టికి పక్కన తుష్టి ఉండాలి. ఎన్ని ఉన్నా నాకు ఇంకా ఏదో లేదన్న అసంతృప్తి, ఏడుపు ఉండకూడదు. అన్నిటినీ సాధిస్తూ ఉండాలి. విద్య ఇంకా చదువుకోవాలని ఉండాలి. దానితో పాటు మనసు ఎప్పుడూ సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే దుఃఖము కానీ ఉందా, ఎన్ని ఉన్నా ఏమీ చేయలేడు. శోకోనాశయితే ధైర్యం, శోకోనాశయితే స్మృతం, శోకోనాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. విశేష దుఃఖం కలిగితే చదువుకున్నది మర్చిపోతాడు, విన్నది మర్చిపోతాడు, చిట్ట చివరికి తానేం చెయ్యాలో కూడా తాను మర్చిపోతాడు.
ఆ శోకము కలగకుండా నిత్య సంతోషంతో ఉండడాన్ని తుష్టి కలిగి ఉండడము అంటారు. పుష్టి బాహ్యమునందు, తుష్టి మనసు యందు, ఈ రెండు ఉండాలి. పుష్టి తుష్టి ఉండాలి. ముందు మనసు సంతోషంగా ఉండాలంటే పుష్టి ఉండాలి. ఆ పుష్టిని లక్ష్మీ స్వరూపంగా, పరదేవతా స్వరూపంగా ఎప్పుడూ మన వృద్ధిని కోరుతూ, యజమాని వృద్ధిలోకి రావాలి, నన్ను సేవిస్తున్నాడు, ఇతను వృద్ధిలోకి రావాలని కోరుకునేటటువంటిది పరదేవతా స్వరూపిణి గోవు. అందుకే మీరు చూడండి, అక్కడ వివాహం జరుగుతున్నటువంటి నూతన దంపతుల్ని వేసి ఎదురుగుండా కూర్చున్న బ్రహ్మస్థానంలో వ్యక్తి కపిలాన్ స్మారయంతు, ఆ గోవు కింద పాదాల దగ్గర రాసింది కపిలాన్ స్మారయంతు. వివాహం చేసేటప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు, అఘోర చిక్షుహు అన్న మంత్రంతో. అది సుముహూర్తం. తెర పైకెత్తేసి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. జీలకర్ర బెల్లం కాదు ముహూర్తం. జీలకర్ర బెల్లం అనుకూల దాంపత్యానికి. కళ్ళల్లోకి చూసుకోవాలి. ఆ కళ్ళల్లోకి చూసుకోవడానికి ముందు చెప్తారు, మీరు కపిల గోవుని స్మరించండి అని చెప్తారు. తెరదింపే ముందు ఒక్కసారి గోవుని స్మరించాలి. అలాగే నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని స్మరించి లేవాలి. నిద్రపోయే ముందు ఆవుని స్మరించి నిద్రపోవాలి. ఆవుని స్మరించడం అంత గొప్పది సుమా ధర్మరాజా. ఇది నేను చెప్పట్లేదు. భీష్ముడు సంస్కృత భారతం అనుశాసన పర్వం 78వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్తున్నాడు, నా కీర్తయిత్వా గా సుప్యాత్. సుప్యాత్ అంటే నిద్రపోయే ముందు గోవుని స్మరించకుండా, గోవు గురించి ఒకసారి తలుచుకోకుండా పడుకోవద్దు. తాసాం సంస్మృత్యచోత్పతేత్. మళ్ళీ నిద్రలేచే ముందు కూడా గోవుని స్మరిస్తూ నిద్రలే. ఒక్కసారి గోవుని స్మరించు. దానికి ఏ విధమైన శౌచంతో సంబంధం లేదు. స్నానం చేశావా చేయలేదాతో సంబంధం లేదు. గోవుని స్మరించవచ్చు. పరమమంగళప్రదంగా రోజు మొదలుపెట్టావని గుర్తు. సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్. రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలేచే ముందు ఎవరు గోవుని స్మరించి పడుకుంటున్నాడో, ఎవడు గోవుని స్మరించి నిద్రలేస్తున్నాడో ఆ వ్యక్తి లోకమునందు రెండిటిని పొందుతాడు. బాహ్యమునందు పుష్టిని పొందుతాడు, ఆంతరమునందు తుష్టిని, సంతోషాన్ని పొందుతాడు. నేను అసలు శాశ్వతమైనది ఏది తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చి భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత జ్ఞానమును పొంది, ఆత్మజ్ఞానమును పొంది తెరిస్తాడు. అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమీ గృహాత్ గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం అని శ్రీసూక్త మంత్రాలు. అభూతి అసమృద్ధించ, నాకు సమృద్ధి లేదు అన్న మాట ఉండకూడదు. అభూతి, నాకు ఆత్మజ్ఞానము లేదన్న మాట ఉండకూడదు. ఈ రెండిటిని ఇవ్వాలి. తుష్టి పుష్టులు ఉండాలి. దీనికి తుష్టి ప్రధానం. అటువంటి తుష్టిని కల్పించగలిగినది ప్రతిరోజు నువ్వు నిద్ర లేవగానే గోవుని స్మరించు, నిద్రపోయే ముందు గోవుని స్మరించు. ఈ స్మరణ నిన్ను కాపాడుతుంది సుమా అని చెప్పడానికి ఇంత మంగళప్రదమై వివాహ ఘట్టంలో వేదమంత్రములలో ఏది చెప్పారో అరటి చెట్టు అత్యంత మంగళప్రదం. ఎందుకంటే దుర్వాసో మహర్షి యొక్క భార్య గారికి ఇవ్వబడినటువంటి వరం కదలి ఆయన భార్య, ఆవిడే అరటి చెట్టుగా వచ్చింది, మహర్షి పత్ని. అందుకని అరటి చెట్టు, వివాహం జరిగేటటువంటి ఆ వేది, ఆ కళ్యాణ మంటపం, వెనకాతల కొండ భూధరం అంటారు. భూధరము అంటే భూమి నిలబడడానికి కొండ కారణం. ఇంటికి స్తంభం ఎలాగో భూమికి కొండ అలాగా. దీని భూధరములు అంటారు వరాహ పురాణంలో. అటువంటి కొండ దర్శనం అంత గొప్పది. అక్కడ ఒక కపిల గోవు, అటువంటిది పొద్దున్నే ఒక్కసారి మీరు బల్ల మీద పెట్టుకొని నిద్ర లేవగానే ఒక్కసారి దాని వంక తేరిపారి చూసి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి మీ పని మీరు చేసుకున్నా గోస్మరణ ద్వారా అందరూ అభ్యున్నతిని పొందాలి. సనాతన ధర్మంలో గోవు యొక్క గొప్పతనం ఏమిటో అందరూ తెలుసుకోవాలని ఇంత గొప్ప చిత్తరువులతో దీన్ని తయారు చేశారు.
ఇంత గొప్పగా గీసినటువంటి రవికిషోర్ గారికి నిజంగా కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి నా కీర్తయిత్వాగా సుప్యాత్ తాసాం సంస్మృత్య చోత్పతేత్ సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్. అలా గోవుని స్మరించి పుష్టిని పొందు. గోస్మరణం ఎంత గొప్పదో ఈ చిత్రంలో చెప్పారు. తరువాతి